బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బిడ్డకు జన్మనిచ్చిన బాగానే ఉన్న ధార నిర్మల అనే మహిళ అపస్మారక స్థితికి వెళ్ళింది. వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డకు జన్మనిచ్చిన బాగానే ఉన్న నిర్మల అప్పటికప్పుడు అనారోగ్యంతో గురై చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు సంబంధం లేదంటూ గాంధీ ఆసుపత్రికి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి డాక్టర్స్ తరలించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు తమకు తెలియకుండా మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బిడ్డకు జన్మనిచ్చి బాగానే ఉన్న ధార నిర్మల అనే మహిళ అపస్మారక స్థితికి వెళ్ళింది. వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డకు జన్మనిచ్చిన బాగానే ఉన్న నిర్మల అప్పటికప్పుడు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు సంబంధం లేదంటూ గాంధీ ఆసుపత్రికి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి డాక్టర్స్ తరలించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంధువులు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు తమకు తెలియకుండా మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నపిల్ల నిన్న డెలివరీ అయింది. చిన్నపిల్ల, ఒక బాబు, ఆమెకు ఒకతే కూతురు, ఆ ఉన్న కూతురు కూడా చనిపోయింది. ఇప్పుడు ఈమెకు ఎవరు న్యాయం చేయాలి? న్యాయం మేము కోరుకునేది ఏం లేదు, మాకేం అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాకేం డబ్బులు కూడా డిమాండ్ చేయట్లేదు. ఆ చిన్న పాపకు న్యాయం చేయమని చెప్తున్నాం. చిన్న బాబు ఉన్నాడు, వాడు ఒక 2 నెలల బాబు ఉన్నాడు, 2-3 నెలల బాబు ఉన్నాడు. వాడు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. ఇక్కడ మాత్రం 100% డాక్టర్ల నిర్లక్ష్యం మాత్రం 100% కనపడుతున్నది. 100-200% ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ డ్రామాలు చేసుకొని అక్కడ ఫోన్ చేయించుకొని అక్కడ చనిపోయిన తర్వాత కూడా ఆడ కూడా నాకు 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టి లాస్ట్కు చీకటి అయిన తర్వాత ఈ చీకట్లో ఎవరు ఉండరు, ఏ ప్రెస్ వాళ్ళు రారు, లేకపోతే డాక్టర్లు ఉన్నారు, అందరు వెళ్ళిపోతారు డ్యూటీలోకి వెళ్ళి. చీకట్లో పంపిద్దామని అక్కడ కూడా నేను హోల్డ్ చేసి 3 గంటల సేపు హోల్డ్ చేసి ఇక్కడ నేను పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మామూలుగా అడిగిన ఎవరు డ్యూటీ డాక్టర్ ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేసిరని మాకు ఆ డాక్టర్ ఎవరు మాకు కావాలి మేము మాట్లాడతామంటే వాళ్ళు పోలీసు వాళ్ళని పిలిపించుకోరు. ఈ డాక్టర్ పిలిపించుకొని మేము కొంచెంసేపు మాట్లాడినాం. పోలీసు వాళ్ళు కూడా మాకు మంచిగా సహకరించారు. లాస్ట్కి ఏం చేసిరంటే మీరు మేము మాట్లాడి మీకు ఎక్కువ నడుగురు అని చెప్పేసి మమ్మల్ని